హలో అండి. ఈరోజు మనం వినబోయే కథ రాగి డప్పు. బివిఎస్ రామారావు గారు రచించారు. కథలోకి వెళ్దాం. ఆనాడు ఉదయం, ఏవండి లేవండి, చూడండి ఎంత పొద్దెక్కిందో. అబ్బా ఉండవే, ఇంకా తెల్లారందే. ఇంకా నయం. అబ్బా చలి, చి పాడు. పరగడుపునే ఈ బుద్ధులేమిటండి? నా జుట్టు రేపేస్తున్నారు. అయ్యో దిద్దులు గీరేస్తున్నారు. రాను రాను మీకు కుర్రచేష్టలు ఎక్కువైపోతున్నాయి. అబ్బా కాఫీ. సరే కాఫీ పట్టుకొస్తాను, మీరు నాకు హామీ ఇవ్వాలి. ఏమని? మన అమ్మాయికి 3 ముళ్ళు పడేదాకా మీరు వ్యాపారానికి సెలవు పెట్టి ఇంటి పట్టున ఉంటానని. ఎందుకని? ఎందుకేమిటండి, బోల్డు పనులుంటాయి. ఏమిటో ఆ బోల్డు. శుభలేఖలు వేయించాలి, అవెప్పుడో ప్రింట్ అయ్యి అడ్రస్లతో సహా ఉన్నాయి. సాయంకాలం నీకు చూపించి నువ్వెప్పుడు సై అంటే అప్పుడు పోస్ట్లో వేయమని మన గుమస్తాకి పురమాయించాను. బ్యాండు సన్నాయి వాళ్ళని మాట్లాడాలి. అడ్వాన్సులు కూడా ఇచ్చేశాను. వంట వాళ్ళని కుదిర్చేశానుగా. విడిది అది ఏర్పాటు చేయాలి. ఈ విశాఖపట్నంలో ఇల్లు కూడా దొరకవు. అదిగో ఆ ఎదురుగా ఉన్న కొత్త మేడంతా వాడుకోమని నాకు తాళాలు ఎప్పుడో ఇచ్చేశాడు. పందిళ్ళు గట్రా వేయించాలి. సాయంత్రం వేయించమంటే వేయించేస్తాను, సరేనా? అయ్యో రామా, అమావాస్య దాటనియండి. మరైతే నన్ను ఇంట్లో కూర్చుని ఏం చేయమంటావు? మీకేం, మీరు మహారాజుల ఫోన్ల మీద పన్ను జరిపించేస్తారు. నాకెక్కడ తెములుతుంది? పసుపు కొట్టించాలి, అటుకులు దంపించాలి, సున్నిపిండి ఆడించాలి. నువ్వు అంటే రేపి పాటికి అవన్నీ ఇక్కడుంటాయి. నువ్వు అనవసరంగా హైరాణ పడకు. అలా అంటే ఎలాగండి? ఒక్కగానొక్క కూతురు, దాని పెళ్ళికి మాత్రం కష్టపడకపోతే ఎలా? సరే కష్టపడు. మీకన్నీ వేళాకొళంగానే ఉంటాయి. లగ్నం పట్టుమని నెలలు కూడా లేదు. కుర్రాళ్ళిద్దరికీ ఉత్తరాలు రాసి కోడళ్ళిద్దరినీ అమావాస్య వెళ్ళాకే విదేనాడు పంపించమనండి. అమావాస్య దాకా ఎందుకు? దశమి నాడే పంపించమని నిన్ననే ఫోన్లు చేశాను, సరేనా? లగ్నం ముంచుకొస్తుంది. వియ్యాల వారికి లాంఛనాలు ముందుగా అందజేస్తే బాగుంటుంది. వాళ్ళు అసలే మొహమాటస్తులు. పోనీ మీరోసారి హైదరాబాద్ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి రాకూడదు? వెళ్తాను. ఎప్పుడు? ఇవాళే. బడాయి, ఆ ప్యాంటు జేబులో చూడు, టికెట్ రిజర్వ్ చేశానో లేదో. వియ్యపురాలకి 3 ఆడబడుచులకి లాంఛనాలు ఎంతిస్తే బాగుంటుందంటారు? 5,000. అదేం బాగుంటుందండి, మన ఇద్దరి కుర్రాళ్ల పెళ్ళిళ్ళకి 2,500 చొప్పున నాకు ముట్టాయి. మనం కూడా అంతే ఇవ్వాలి. వాళ్ళు ఎంతో మంచివాళ్ళండి. ఆ మాటకొస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వాలంటాను. సరే నీ ఇష్టం. అయినా ఇవాళ ఆదివారం, మీకు బ్యాంకులో డబ్బెవరిస్తారు? నిన్ననే డ్రాఫ్ట్ తీసుకున్నాను, చొక్కా జేబులో ఉంది చూడు. 20,000. వియ్యపురాలకి 5, 3 ఆడపడుచులకి 3,500. ఏవండి, మీది చాలా మంచి మనసండి. చి వదలండి. పట్టపగలు మీ దగ్గరికి రావాలంటే భయంగా ఉంది. మన అమ్మాయికి రాజా లాంటి సంబంధం దొరికింది. దానికేం లోటు? అందంలో నీ పోలిక, తెలివితేటల్లో నా పోలిక. అంటే నాకు తెలివితేటలు లేవనేగా మీ అర్థం? అంటే నేను అందంగా లేననేనా నీ అర్థం? నేనలా అన్నానా? పోనీ నేనలా అన్నానా? అబ్బా ఉండండి, ఇన్నేళ్ళు వచ్చినా మీ చిలిపి చేష్టలు పోనిచ్చుకోలేదు. ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. ఏ ట్రైన్కి వెళ్తారు? గోదావరి ఎక్స్ప్రెస్ సాయంత్రం 5 గంటలకి చవితి వచ్చేస్తుంది. 3 గంటలకే బయలుదేరండి. అలా కానీ అంత ముందుగా వెళ్ళి ఏం చేస్తారండి? అవును, ఏం చేయమంటావు? మీ సామాన్లు సర్దుకోండి, ముందుగా నిర్గ్యం పెడతాను. అయితే ఇంకా బోల్డ్ టైం ఉంది. ఇలారా? వద్దులేండి. రైల్లోకి ఏం వండమంటారు? పూర్ణం బూర్లు, రసగుల్లా, పాయసం, సంతర్పణ కూర, పప్పు, దప్పలం వగైరాలు మామూలే. బడాయి, కాస్త మజ్జిగ పులుసు, పాటోలి వండిస్తాను. క్యారేజీ మాత్రం మర్చిపోకుండా తండి. ఆనాడు సాయంత్రం, ఏవండి ఇవాళ ట్రైన్ చాలా రద్దీగా ఉందండి. బెర్త్ రిజర్వేషన్ ఉండగా ఎంత రద్దీగా ఉంటే నాకేం? ఏవండి, రైలు గోదావరి బ్రిడ్జ్ ఎక్కినప్పుడు గోదాట్లో ఈ 2 రాగి డబ్బులు పడేసి దండం పెట్టుకోండి, మనకంతా శుభం జరుగుతుంది. ఎందుకు? నా దగ్గర ఈ రూపాయి కాసు ఉంది, ఇది పడేస్తా. ఇంకా నయం, డబ్బుంది కదా అని నోట్ల కట్లు పడేస్తాననలేదు. గోదావరి తల్లికి రాగి డబ్బే వెయ్యాలి. 2 రాగి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? మీరు విసిరినప్పుడు ఒకటైనా గోదావరిలో పడుతుందని. సరే అలాగే, ఇంక నువ్వు ఇంటికెళ్ళు. ఏమండి,
మీరు బెర్త్ మార్పించుకొని మరో బెర్త్ అడిగి పుచ్చుకోండి. దానికేం లోయర్ బెర్త్ బ్రహ్మాండంగా ఉంటే. ఆ ఇద్దరు ఆడవాళ్లతో మీరు ప్రయాణం చేయడం నాకు ఇష్టం లేదండి. చూడండి మిమ్మల్ని నవిలేసేటట్లు ఎలా చూస్తున్నారో. పైగా మీ బెర్త్ మీదే కూర్చున్నారు. వాళ్ళ ముసలాయనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. నువ్వు ఇదే పోకు. అయితే మిగతా 2 బెర్తులు ఖాళీయేనా? అవి అనకాపల్లి కోట. అక్కడ ఆడాళ్ళు ఎక్కరని గ్యారంటీ ఏమిటి? అంటే నీ ఉద్దేశం ఆ ఆడాళ్ళని పబ్లిక్గా ఏదో చేస్తాననేగా? ఏమిటా మాటలు? వాళ్లే మిమ్మల్ని ఏదైనా చేస్తారని? అంటే నేనుట్టి వాజమననేగా నీ ఉద్దేశం? చూసారా, నేను అలా అన్నానా? సరే నువ్వు ఇంటికెళ్ళు, నేను పోయి కూర్చుంటాను. ఉండండి, ఆ పిల్లలిద్దరినీ దిగనియండి. పోనీ నువ్వెళ్ళి వాళ్ళని దిగమను. ఏమండి, ఆ ముసలాయన హైదరాబాదేనా లేక మధ్యలో దిగిపోతాడా? అనకాపల్లిలో ఎక్కబోయే ఆడాళ్ల మానాన్ని సంరక్షిస్తూ వాళ్ళని నా బారి నుంచి తప్పించడానికి హైదరాబాద్ దాకా వస్తున్నాడు. సరేనా? పోండి మీరు మరీను. ఆ రాగి డబ్బు మాట మర్చిపోకండే. అది నాకు సెంటిమెంటు. ఎందుకు మర్చిపోతాను? నీ సెంటిమెంటు నా సెంటిమెంట్ కాదా? ఏమండి, నన్ను చూస్తే ఒక్క క్షణం ఊరుకోలేరు. మరి 3 రోజులు ఎలా ఉండగలరండి? ఉండలేను. పెట్టా బెడ్డింగు దించేసుకొని ఇంటికి పోదాం పద. అబ్బా, మీకన్నీ వేళాకొళాలే. మీరు తింటే నిద్రవుతారు. రాగి డబ్బులు గోదాట్లో వేసేదాకా క్యారియర్ విప్పద్దు. అసలు క్యారియరే విప్పను. సరేనా? అలాగైతే ఆకలేసి నీరసం వచ్చి నిద్రవుతారు. పోనీ ఆ ముసలాయిని జ్ఞాపకం చేయమనండి. ఎవరు? ఆ మానస సంరక్షకుండా? నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆ ముసలాయనంటే మీకు ఎందుకంత అక్కసు? పాపం. సర్లే, నేను గుడ్లప్పగించి చూస్తూ కూర్చుంటాను. బ్రిడ్జి రాగానే ఈ రాగి డబ్బులు 2 పడేసి నీ పేరు మీద దండం పెడతాను. సరేనా? ఏదో ఒక బ్రిడ్జి రాగానే ఇవి పడేసి మొక్కుబడి తీర్చేసుకుంటారు, నాకు తెలుసు. రాజమండ్రి స్టేషన్ దాటాక గోదావరి బ్రిడ్జ్ ఎక్కి రైలు మూత ఎక్కించినప్పుడు నడిగోదాట్లో ఇవి పడేస్తాను. ఒట్టు. మీరు వెళ్తున్నది శుభకార్యం మీద. ఈ విషయంలో అశ్రద్ధ చేయవద్దు. సిగ్నల్ ఇచ్చేశారు, వెళ్ళు. అమ్మయ్యా, ఆ పిశాచాలు 2 దిగాయి. ఇక మీరెళ్ళి కూర్చోండి. ఇదిగో మంచినీళ్ళ చెంబు, గ్లాసు, క్యారీరు అన్నీ బుట్టలో ఉన్నాయి. జాగ్రత్త. త్వరగా వచ్చేస్తారు కదూ. మీరు చేరగానే ఫోన్ చేయండి. ఇదిగో నేను దిగుతున్నా. గోదాట్లో రాగి డబ్బులు వేయడం మర్చిపోవద్దు. ఆనాడు రాత్రి. హలో హలో, ఎవరు? నేనే, నీ మొగుణ్ణి. ఇందాకనే కదండి ట్రైన్ ఎక్కింది. అప్పుడే హైదరాబాద్ ఎలా వెళ్ళారు? నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. రాజమండ్రియా? అవును, నువ్వన్నట్లే జరిగింది. గోదాట్లో రాగి డబ్బు పడలేదు. మీరు రాజమండ్రి దాటకుండా గోదావరి ఎలా వచ్చిందండి? ఇందులో ఏదో తిరకాసుంది. అబ్బా, చెప్పేది వినవే. నాకు అర్థమైపోయింది. మీరేదో ఇలాంటిది చేస్తారని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. నేను నిడదవోళ్ళు దిగి వెనక్కి వచ్చేసానే. ఎందుకటా పాపం? రైలు లేట్ అయింది. నాకు నిద్ర ముంచుకు వచ్చింది. బ్రిడ్జి మూతకు లేచి డబ్బు విసిరేద్దామంటే ఆ ముసలిపీనుగా కిటికీ తలుపులేసుకొని మేకులు కొట్టేశాడు. ఎంతకీ ఊళ్ళలేదు. దబాయించకండి. ముందర చెప్పండి, అనకాపల్లిలో ఎంతమంది ఎక్కారు? 2. ఎన్నేళ్లుంటాయి? 18, 32. ఇంకా ఎందుకు బుకాయిస్తారు ఆ ముసలాయిని ఆడిపోసుకుంటూ? ఏమిటే నువ్వనేది? ఇంతకీ మీ పక్కనున్నది 18 ఏళ్లదా 32 ఏళ్లదా? అబ్బా, వాళ్ళిద్దరు మగాళ్లే. నా మీద ఒట్టే. ఒట్టు. మీకు చాలా బాధగా ఉంది కదూ? నీ బొంద. కిటికీ తలుపులు మేకులేస్తే తలుపు తీసుకుని బయట కిటికీలో నుంచి విసరవచ్చు కదా. ఆ పని చేశా. అప్పటికే గోదావరి దాటేసి గట్టు వచ్చేసింది. పోనీ తిరుగు ప్రయాణంలో వేయవచ్చు కదా. ఏమో, నువ్వన్నిసార్లు గుచ్చి గుచ్చి చెప్పావు. నేనేదో సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను. నిడదవోల్లో రాజమండ్రి వెళ్ళే ట్రైన్ సిద్ధంగా ఉంటే ఎక్కేశాను. ఉద్ధరించారు. మీ మకాం ఎక్కడా? అప్సరా హోటల్, రూమ్ నెంబర్ 101. హోటలా? తలుపులు గట్టిగా బిగించుకోండి. ఫ్యాన్ వేసుకోవద్దు, మీకు ఇట్టే జలుబు చేస్తుంది. రేపు ఉదయమే ఫోన్ కొట్టి లేపుతాను. ఎక్స్టెండ్ ప్లీజ్. ఇంకా ఏమిటండి అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలు? ఏదో ఒకటి మాట్లాడవే, నాకు నిద్రొట్టేదాకా. గోదావరిలో రాగి డబ్బు ఎప్పుడేస్తారుట? పొద్దున లేచి లేవడంతో ఆ పని చేసి ఈస్ట్ కోస్ట్ ఎక్కేస్తాం. పాటోలి పూర్తిగా తిన్నారా? మజ్జిగ పులుసులో ఉప్పు తక్కువైనట్టుంది. విడిగా పొట్లాంలో కట్టి ఉంచా, వేసుకోలేకపోయారా?
ఇదిగో మిమ్మల్నే, ఇంతలోనే మొద్దు నిద్ర, మిమ్మల్నే ఫోన్ పెట్టేస్తున్నాను. మర్నాడు ఉదయం, హలో హలో, నేనేనే, ఏమండి నిజంగా మీరేనా? ఒట్టు నీ తోడు. హమ్మయ్యా, పొద్దుట్నుంచి ఎంత కంగారు పెట్టేశారండి. ఇది 3వసారి మీకు ఫోన్ చేయడం. అసలు మీరు బయటికి ఎందుకు వెళ్ళారు? ఎందుకేమిటి, గోదాట్లో స్నానం చేయడానికి. బ్రహ్మాడి చేత సంకల్పం చెప్పించుకొని నువ్వు ఇచ్చిన రాగి డబ్బులు పడేసి దండం పెట్టడానికి. ఇంకా నయం, రాత్రికి రాత్రి మీరు ఏ టాక్సీయో కట్టించుకొని నిన్నటి పాపిష్టి రైలును బెజవాడలో పట్టుకొని ఎక్కేశారేమోనని ఎంతో భయపడిపోయాను. మీరెంతకైనా సమర్థులు. ఇంతకి ఏమైందే? ఏమిటవటం ఏమిటండి, మీరు రేడియో వినలేదా? లేదు, నిన్న మీరెక్కిన రైలు కాజీపేట యువతల గూడ్స్ బండిని ఢీకొట్టి తిరగబడిందట. అందులోని ప్రయాణికులు బతికి బట్ట కడతారన్న నమ్మకం లేదుట. అయ్య బాబోయ్, అవునండి, ఆ గోదావరి తల్లే మిమ్మల్ని రక్షించింది. కాదే, నీ సెంటిమెంట్ నన్ను కాపాడింది. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.